Hello guys, welcome back to my channel Cast the Time with Kavya. First of all, I wish you a very happy new year to everyone guys. ఈ కొత్త సంవత్సరం అందరికీ అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ సో మచ్ ఫన్, హ్యాపీనెస్, సక్సెస్, పీస్, వెరీ ఇంపార్టెంట్ హెల్త్ అండ్ వెల్త్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్సో ఐమ్ టేకింగ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ for endless support and encouragement, and very special thanks to my subscribers as well. సో ఇవాళ అయితే నేను ఒక మినీ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. జనరల్లీ హౌ వి కాల్ ఏ డే ఇన్ మై లైఫ్ రైట్. బట్ నేనైతే ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ద ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్. సో మమ్మీ అయితే ఉదయాన్నే హ్యాపీ న్యూ ఇయర్ అని రాయమంది. మాకు పొంగలైనా, హ్యాపీ న్యూ ఇయర్ అయినా ఇలా రాయడంతోనే స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్ అనేది ఏదైనా సరే. సో, మా మమ్మీ అయితే గురువారం వచ్చింది కాబట్టి సాయిబాబా పాటలు మస్తుగా పెట్టేసి, నీట్‌గా దొరికిన దగ్గరంతా నీట్‌గా డెకరేషన్ చేసి పెట్టింది. అండ్ మేమైతే రెడీ అయ్యాక వెంటనే దగ్గరలో ఉన్న టెంపుల్ వెళ్ళాము. టెంపుల్‌కి వెళ్ళి హాయిగా అంటే అప్పుడే ఇంకా జనం ఎవరు రాలేదు. కొంచెం త్వరగా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మళ్ళా తిరిగి మేము వచ్చేసాము. ఇంటికొచ్చే దారిలో అయితే అక్కడ టెంకాయ కనిపించింది. సో, మై ఫేవరెట్ టెంకాయ నీళ్ళు కాబట్టి సో, నేను తీసుకొని తాగి ఇంటికొచ్చేసాక దోస మమ్మీ వేసిచ్చారు. దోస అండ్ వాళ్ళు కర్రీతో చాలా బాగుండింది. అలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత హౌ వి కెన్ ఎండ్ ఎ న్యూ ఇయర్ వితౌట్ సెలబ్రేషన్ ఆఫ్ కేక్. అందుకే మేము కేక్ తెచ్చుకొని ఐబ్యాకో నుంచి కట్ చేసుకొని మేమే సెలబ్రేట్ చేసుకొని సో, వి హ్యాడ్ అవర్ పీసెస్ అండ్ ఐ స్టార్టెడ్ మై వర్క్. ఎందుకంటే నాకైతే ఆఫీస్ ఉన్నింది. ఆఫీస్ లీవ్ అయితే నాకేమి ఇవ్వలేదు. సో, ఐ హాడ్ టు వర్క్ అండ్ ఐ హావ్ టు ఫినిష్ ఆల్ ద వర్క్స్. సో, అలాగా నాకు ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే సరిపోయింది వర్క్ తోటి అలా అలా. అండ్ ఆఫ్టర్ దట్ మేము లంచ్ చేసేసి ఇంట్లోనే ఫోటో షూట్స్ అలా తీసుకున్నాము. ఎందుకంటే వి షుడ్ హ్యావ్ సమ్ మెమరీస్ రైట్. ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటే ఇట్ షుడ్ బి సో స్పెషల్ అనమాట. సో, ఆఫ్టర్ దట్ మేము అలా జూడియోకెళ్ళాము. ఫీల్ ఇట్స్ అవర్ ఓన్ ఫేవరెట్ షాప్ జూడియో. అందుకే జనరల్‌గా ఫెస్టివల్స్‌కంతా మంచిగా కలెక్షన్స్ ఉంటాయి. అందుకని నేను న్యూ ఇయర్‌కి ఏమన్నా కలెక్షన్స్ ఉంటాయేమో అని వెళ్ళాను. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంది. సో, అందుకని వెళ్ళాను కజిన్స్ అందరం కలిసి. బట్ నాకైతే న్యూ కలెక్షన్స్ ఏమీ కనిపించలేదు. జనరల్‌గా ఉన్న కలెక్షన్సే ఉన్నాయి. అండ్ మేబీ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ వాళ్ళు అంత కేర్‌గా కూడా ఏం చేయలేదు. నీట్‌గా సర్దిపెట్టలేదు. సో, నాకైతే ఒక 2 అవుట్‌ఫిట్స్ చాలా నచ్చాయి. ఒకటొచ్చేసి యెల్లో కుర్తీ అండ్ సెకండ్ వన్ ఈ బ్లాక్ అవుట్‌ఫిట్. యాక్చువల్లీ ఇవి సెపరేట్ పీసెస్ నేను పేర్ చేశాను. కానీ కంప్లీట్‌గా ఎలా ఉందో తెలీదు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే నేను తీసేసుకున్నా. సో, ఆఫ్టర్ దట్ వి వెంట్ టు డామినోస్. సో, డామినోస్‌లో అయితే సమ్ ఆఫర్స్ వర్ దేర్ అండ్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వి థాట్ లైక్ వి కెన్ హ్యావ్ సంథింగ్ అనేసి. అండ్ వి హ్యాడ్ ఎ పిజ్జా ఓవర్ దేర్. చాలా బాగా అనిపించింది. సో, వి ఆల్ నో డొమినోస్‌లో పిజ్జాస్ చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ షాప్. సో, మేమైతే అక్కడ చీజ్ బర్స్ట్, చికెన్ ఫెరీ, పాప్రికా పిజ్జా తీసుకున్నాం. ఆఫర్స్ అని అన్నారు గానీ, ఐ డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్. బట్ స్టిల్ డొమినోస్ పిజ్జా ఈజ్ ఆల్వేస్ స్పెషల్. సో, ఇన్ కేస్ మీకు కూడా డొమినోస్ పిజ్జా ఇష్టమైతే, మీరెక్కువ ఏ పిజ్జా ప్రిఫర్ చేస్తారు? Me know in the comments. So again, then I had to head back to home. Was having some work to finish. ఆహ్, ఒక్కసారి వర్క్‌లో కూర్చుంటే నాకు లేవడం కొన్నిసార్లు చాలా కష్టమైతది. సో, ఐ హాడ్ టు ఫినిష్ ఆల్ మై వర్క్. అలా చేస్తూ నైట్ అయిపోయింది. అండ్ మా కజిన్స్‌తో కింద కూర్చొని కాసేపు మాట్లాడి అండ్ గేమ్స్ అన్నీ ఆడుకొని we had so much fun. I feel this is so amazing day. By end of the day టైర్డ్ అయినా కూడా ఎంజాయ్ చేసినాం అనిపించింది. దిస్ ఈస్ ఎ లైఫ్ బ్యాలెన్సింగ్ డే ఫర్ మీ గైస్. హౌ అబౌట్ యూ గైస్? సో మీ డేని మీరెలా ఎంజాయ్ చేశారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కమెంట్ ఇట్. లెట్ మీ నో ఇట్. ఓకే. నేనైతే నా డేని ఇలా ఎండ్ చేశాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. Please do follow our channel and subscribe, share, like, comment to our video.
Thanks for watching this video, guys. See you in the next video. Bye bye.